సింగనమల నియోజకవర్గ రాజకీయాలతో నాకు అవసరం లేదని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో ఒకరు చెబితే వినే స్థాయిలో ఎవరూ లేరని, అదంతా అపోహ అని తెలిపారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై నారా లోకేష్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాడిపత్రిలో పాలిచ్చే ఆవును వద్దని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారన్నారు. శంఖారావం కార్యక్రమంలో పాల్గొనేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాడిపత్రికి వస్తున్న కారణంగా టీడీపీ వారు ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వారు చించివేశారు. దీంతో ఫ్లెక్సీల వివాదం చర్చనీయాంశంగా మారింది. నర్సీపట్నం ఏడీపీ బ్యాంక్ వద్ద ఎన్నికల బాండ్ల విధానం రద్దు చేయాలని సిపిఎం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. విశాఖలో ఆర్టీసీ బస్సులు లేక విద్యార్థులు అవస్థలు పడ్డారు. పరీక్షల సమయంలో ఉచిత బస్సులను నడుపుతామని చెప్పిన ఆర్టీసీ అసలు బస్సులనే అందుబాటులో ఉంచకుండా చేయడం సరికాదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగో విడత వైఎస్ఆర్ చేయుత కార్యక్రమంలో భాగంగా వేదురుకుప్పం మండలంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ చేయుత మెగా చెక్కును పంపిణీ చేశారు. రానున్న ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కార్వేటి నగరం మండలం కేంద్రంలో స్థానిక వీధుల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. దళితుల భూములను అక్రమంగా ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కనిగిరికి చెందిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బడుగు వెంకటేశ్వరులు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అద్దంకి మండలం అద్దంకి పట్నంలోని తహసీల్దార్ కార్యాలయం నందు అద్దంకి మండలం దేవనకొండ బల్లికురవ మండలం పెద్ద అంబడిపూడి గ్రామానికి చెందిన ప్రజలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కొరిసపాడు మండలం గుడిపాడు వద్ద ఆదివారం జరిగిన సిద్ధం సభలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని అద్దంకి నియోజకవర్గ జయభీంరావు భారత పార్టీ సమన్వయకర్త హేబేలు సోమవారం అద్దంకిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోరారు. రాష్ట్రంలో టీడీపీ బీజేపీ పొత్తు రాష్ట్ర ప్రయోజనాలను నాశనం చేస్తుందని అద్దంకి నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ సమన్వయకర్త జోసెఫ్ అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. అద్దంకి మండలం అద్దంకి పట్నంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోమవారం సీఐ కృష్ణయ్య బీఎస్ఎఫ్ పోలీస్ బలగాలతో కవాతు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం చేపట్టినట్లు సీఐ కృష్ణయ్య చెప్పారు. పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. 862 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ముఖ్యంగా 66 కోట్ల రూపాయలతో నిర్మించిన ఉల్లిమెల్ల వాటర్ లేక్ ను ప్రారంభించనున్నారు. విద్యతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని పాడ ఓఎన్డి అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. నేడు వేంపల్లెలో సుమారు 14 కోట్ల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. సీఎం జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలో 38.15 కోట్ల రూపాయలతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ భవనాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. నరసాపురం నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం నరసాపురం మండలం రుస్తుంబాద 7th డే కాలేజ్ మైదానంలో నిర్వహించారు. సీఎం జగన్ మహిళల పక్షపాతి అని, మహిళా సాధికారిత జగనన్నకే సాధ్యమన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఉర్దూ ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలకు పాఠశాల విద్యాశాఖ కమిషన్ ఉత్తర్వుల మేరకు నేటి నుంచి ఏప్రిల్ 10 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని డీఈఓ పి శైలజ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పత్తికొండ మండలం చక్రాల గ్రామంలో 43.60 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, 23.94 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా సెంటర్ను, 65 లక్షల రూపాయలతో పూర్తయిన సీసీ రోడ్లు మరియు డ్రైన్లను ప్రారంభించారు.
ఏలేశ్వరం మండలం రమణయ్యపేట గ్రామంలో ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నర్సీపట్నం అబిడ్ సెంటర్లో నిర్మాణంలో ఉన్న నూకాంబిక దేవాలయం పనులను ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పరిశీలించారు. 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న దేవాలయాన్ని వచ్చే కొత్త అమావాస్య నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నంద్యాల నందమూరి నగర్లోని జామియా మసీదులో దొంగతనం జరిగింది. జమాత్ నుండి వచ్చిన 25 మంది సభ్యులు మసీదులో ఉండగా దొంగలు చొరబడి జమాత్ వారి వస్తువులను, బ్యాగులను, నగదును అపహరించారు. ఏలేశ్వరం నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ అలమండ సత్యవతి అధ్యక్షతన వాడివేడిగా జరిగింది. పట్టణ పరిధిలోని పలు అంశాలపై కౌన్సిల్ సభ్యులు అధికారులను నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి అన్నారు. అనపర్తిలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ల్యాబ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న వై ప్రభావతి తనకు అన్ని అర్హతలు ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ గా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవ సమాజ స్థాపనకు ఓటు హక్కు ప్రజాయుధమని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన అన్నారు. బొబ్బిలి లోకబంధు రెసిడెన్షియల్లో నా మొదటి ఓటు ఏపీకు కార్యక్రమాన్ని నిర్వహించారు.